అటుకులతో ఉప్మా. మామూలుగా ఉప్మానే తినలేము. ఈ అటుకుల ఉప్మా ఏంటమ్మా అని అనుకుంటున్నారా? ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి. చాలా చాలా బావుంటది. అలాగే ఇది మార్నింగ్ గానీ, ఈవినింగ్ స్నాక్ గానీ తీసుకోవచ్చు. అటుకుల్ని 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టిన తర్వాత గట్టిగా పిండేసి ఒక ప్లేట్‌లో తీసేసుకున్నాను. వెజిటబుల్స్ మన ఇష్టం ఏముంటే అవి వేసుకోవచ్చండి. అలాగే నట్స్ ఇవొచ్చేసరికి పల్లీలు, జీడిపప్పు కాస్త నూనెలోను అలా వేయించుకున్న తర్వాత మామూలుగా ఉప్మాకు తాలింపు ఏమేస్తాం? శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. అయితే ఇందులో 2 ఎండుమిర్చి కూడా వేయండి. అలాగే దాంతో పాటు కొంచెం కరివేపాకు. ఇవి కూడా పోపు చక్కగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తురుమును వేసుకోండి. ఇది కాస్త వేగినట్టుగా ఉంటే బావుంటదండి. అందుకే ఇప్పుడు వేశాను. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, దాంతో పాటు మీరు పచ్చి బఠానీలున్నా వేసుకోవచ్చండి. అయితే అవన్నీ మగ్గడానికి సాల్ట్ వేసి ఒక అర టేబుల్ స్పూన్ అంత పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి తీద్దామండి. చక్కగా అన్నీ మగ్గిపోతాయి. ఈలోగా టమాటా ముక్కలు, పైన పచ్చి ఉల్లిపాయలు వేసుకొని సరిపడా కారం కూడా వేసుకుందాము. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న అటుకులను వేసుకుందాం. వీటిపైన మీకు ఇష్టమైతే పొట్నాల పొడి కూడా వేసుకోవచ్చండి. వేపుడు శనగపప్పు పొడి. నేను కాస్త నిమ్మరసం అలాగే మునగాకు వేసాను. మీకు ఇష్టమైతే ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఆ వేడికి చక్కగా మగ్గుతుంది. అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది కదా, సర్వ్ చేసేసుకుందాము. బాయిల్డ్ ఎగ్ అండి. ప్రోటీన్ కోసం ఒకటి డైలీ తింటే మంచిది. అలాగే అవకాడో పేస్ట్ మాట. ఇందులో నేను క్యారెట్ తురుము వేసి కాస్త చిల్లీ ఫ్లేక్స్, ఆలివ్ ఆయిల్ వేసానండి. నిమ్మరసం పిండుకున్నాను. అంతేనండి, చక్కగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.